సాధారణ స్థితిలో ఉన్నా, వ్యాధి అనే స్థితిలో ఉన్నా, జైలు అనే స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నేను స్తుతిస్తాను. పౌలు శీలను బంధించి శస్త్రాలు వేశారు. శస్త్రాలు ప్రభువు స్తుతించారు. దెబ్బలు కొట్టి శస్త్రాలు వేశారు. అయినా కానీ ప్రభువు స్తుతించారు. ప్రభువు స్తుతించారు కనుకనే సజీవులే కదా, సజీవుల దేవుని ఆరాధిస్తారని చెప్పినట్టుగా సజీవుల దేవుని ఆరాధించారు కనుకనే సజీవుల దేవుడు అద్భుతం చేశాడు. సజీవుల దేవుడు ఆశ్చర్యంగా చేశాడు. సజీవుల దేవుడు సంఖ్యలను తెచ్చాడు. తాళాలు పగలగొట్టాడు. శస్త్రాల తలుపులు తెరిచాడు. శస్త్రాల పునాదులను కదిలించాడు. దేవునికి స్తుతి చెప్పండి. హల్లెలూయా. అందుకే సజీవులే కదా నేను స్తుతించేది అంటున్నాడు. కాబట్టి ప్రభువును స్తుతించుట మానకండి, ప్రార్థన మానకండి. ప్రార్థన జీవితం లేకపోతే చీకటి ఆవరిస్తుంది. చూడండి, ఒక మాట మీకు చూపిస్తుంది. దేవుడు ప్రజలారా, యెషయా ప్రవక్త చెప్తున్న మాట 38వ అధ్యాయం 17వ వచనం చదవండి. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును కోటి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే కోటి నుండి విడిపించింది. దేవుని యొక్క ప్రేమ ఆ నాశనంలోకి వెళ్ళకుండా, ఆ నరకంలోకి వెళ్ళకుండా, ఆ కీడులో పడకుండా, ఆ శాపాన్ని అనుభవించకుండా మనల్ని విడిపించింది కేవలం దేవుని యొక్క ప్రేమ. దేవునితో చెప్పండి హల్లెలూయా. మరి అలాంటి ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా, పగ కలిగి జీవిస్తున్నామా? పక్కింటోళ్ళు పోయినా పొరిగింటోళ్ళు పోయినా ప్రేమ కలిగే జీవించాలి కానీ పగ పెట్టుకొని జీవించకూడదు, కక్ష పెట్టుకొని జీవించకూడదు. సామెతల గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే పగ కలహము ఎప్పుడు, ప్రేమ సమస్త దోషములు కప్పును. ఏం చేస్తుందమ్మా? సమస్త దోషాలు కప్పుతుంది. ఎప్పుడు పగ అయితే కలహాలు నేర్పుతుంది, పగ అయితే కలహాలు పుట్టిస్తుంది, పగ అయితే చిచ్చు పెట్టేస్తుంది, పగ అయితే కొంపలు నాశనం చేస్తుంది. అందుకే పగ పెట్టుకోవద్దు అని ప్రభు చెప్పాడు. ప్రేమ కలిగి ఉండమన్నాడు. ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. ప్రేమ కలిగి ఉంటే ఆ ప్రేమ పొరిగింటి వారి యొక్క దోషాన్ని కప్పుతుంది. నేను చెప్పదు. ఈనాడు ఏ తప్పులు చేయకపోయినా నిందలు గొప్ప ఎక్కువైపోయారు. సాధారణ బ్యాచ్ ఒకరి మీద ఒకరు అబద్ధం చెప్పుకోవటం, ఒకరి మీద ఒకరు సారీ చెప్పుకోవటం, ఒకరి మీద ఒకరు బూతులు మాట్లాడుకోవటం, ఒకరొకరు తిట్టుకోవటం, ఒకరి మీద ఒకరు గొడ్డలు చెప్పుకోవటం. ఈ సాధారణ బ్యాచ్ ఎక్కువైపోయారండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. కలహలేకుండా చేస్తుంది, కీడు కలుపులుగా చేస్తుంది దేవుని ప్రేమ. నష్టాలు కలుపులు చేస్తుంది దేవుని ప్రేమ. స్వాతంత్రం చేస్తుంది దేవుని ప్రేమ. మరి నా ప్రేమ లేదు జనాలు. ప్రేమ లేదు. అది ఇక్కడేమంటున్నాడు? నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును కోతి నుండి విడిపించితివి అంటున్నాడు. దేని చేత? నాశనమనే కోతి నుండి విడిపించింది ప్రేమ చేత. పగ చేత కాదు, కక్ష చేత కాదు, అసూయ చేత కాదు,
ప్రేమ చేత, డబ్బు చేత కాదు, వెండి బంగారం చేత కాదు. అందుకే ప్రభు పౌలు గారితో చెప్పాడు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి. కొంతమంది ఎక్కువగా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడితే పని పెట్టుకుంటారు, కొంతమంది ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది సాతానుతో స్నేహం చేసి, సాతానుతో సహవాసం చేసి, సాతాను మాటలు విని ఖర్చు పెట్టుకుంటారు, కలహం పెట్టుకుంటారు, ద్వేషం పెట్టుకుంటారు. అలాంటి వారి వలన దేవునికి అవమానమే కానీ దేవునికి మహిమ రాదు. అందుకే అన్నాడు, ప్రేమ చేత నా ప్రాణమును నాశనమనే గోతులో నుండి విడిపించింది అంటున్నాడు. మన ప్రాణం గోతులోకి వెళ్ళకుండా, మన ప్రాణం మరణానికి గురి కాకుండా విడిపించింది దేవుని ప్రేమ, తప్పించింది దేవుని ప్రేమ. వెలువగారు కాదు, ధర్మాలు కాదు, కోపం కాదు, దేవుని ప్రేమ. కాబట్టి మనం దేవుని ప్రేమ కలిగి ఉండాలి. తల్లి బాగా ప్రేమిస్తాం, అత్తను మాత్రం ప్రేమించు. అది మాయ ప్రేమ, దొంగ ప్రేమ, కపటము ప్రేమ. దేవునికి ఇష్టం కాదు. తల్లిని ఎలా ప్రేమించామో అత్తను కూడా అలా ప్రేమించాలి. తమ్ముడు ఎలా ప్రేమించామో మరుదును ఎలా ప్రేమించాలి. అది యథార్థమైన ప్రేమ, అది నిజమైన ప్రేమ. మరి మనలో ఉండాలని ప్రేమ. కొంతమంది బంధువులను ప్రేమిస్తారు, కొంతమంది కులస్తులను ప్రేమిస్తారు. ఎవరిని? కొంతమంది తన ఇంట్లోనే ప్రేమిస్తారు, మిగతా వాళ్ళు ప్రేమించారు. అది దేవునికి ఇష్టం కాదు. అది ఏమన్నాడు యెషయా ప్రభు ద్వారా, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను కోతి నుండి విడిపించిందివి. నీవు వెనుకతట్టు నా పాపములన్నీ నీవు పారవేసి, చప్పుడు పడి పరిశుద్ధాత్మ కనపడుతున్నాను. ఇదేమంటే నా పాపములన్నీ పారవేశావు. ఎవరైతే క్రీస్తు ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే యేసు క్రీస్తు మనసు కలిగి ఉంటారో, వారి పాపములన్నీ దేవుడు ఏం చేస్తాడా? ఇక్కడ అన్నాడు, నీ వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసి, నీ వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసి. పాపము ఎత్తి పారవేస్తే నీలో పరిశుద్ధత ఉంటుంది, నీలో పవిత్రత ఉంటుంది. ఈ యెషయా అంటున్నాడు, నా పాపములను నా వెనుక తట్టు, నీ వెనుక తట్టు పారవేసింటివి. దేవుడు పాపిని ఒప్పుకున్న వారి పాపాలు ఆయన వెనుక తట్టు పారవేస్తాడు. కాబట్టి నాశనమైన గోతులోకి వెళ్ళకుండా తన ప్రాణాన్ని తప్పిస్తాడు. ప్రార్థన చేసే వారి ప్రాణాలను తప్పిస్తాడు. పాపాలు క్షమించి కీడు రాకుండా చేస్తాడు. పాపాలు క్షమించి రోగాలు రాకుండా చేస్తాడు. పాపాలు క్షమించి మరణం రాకుండా చేస్తాడు. రెండవ మరణం అనే నరకం లోనికి వెళ్ళకుండా చేస్తాడు. కాబట్టి యెషయా ప్రభువు గారు చెప్తున్న మాట ఏమిటంటే, సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, నిన్ను స్తుతిస్తారు. మరి ఎంతమంది ప్రభువుని స్తుతించే వారుగా ఉంటున్నామా? వేకువనే లేచి ఎంతమంది స్తుతించే వారుగా, ప్రార్థించే వారుగా ఉంటున్నాం? మధ్యాహ్నం ఎంతమంది మోకరించి ప్రార్థించి స్తుతించే వారుగా ఉంటున్నాం? ఉదయకాలం ఎంతమంది ప్రార్థించి స్తుతించే వారు ఉంటున్నాం? దావీదు ఉదయకాలమున, మధ్యాహ్నమున, సాయంకాలమున ప్రభుని స్తుతించేవాడట, ప్రార్థించేవాడట.
అందుకే దేవుడు దావీదును బహుగా ఆశీర్వదించాడు. ఈనాటి కాల ప్రజలైతే దరిద్రత అనిపిస్తున్నారు, కరువు అనిపిస్తున్నారు, నష్టం అనిపిస్తున్నారు, శోధన అనిపిస్తున్నారు. కారణం ప్రభువుని స్తుతించకపోవటం, ప్రభు సన్నిధికి రాలేకపోవటం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న సంగతి ఏమిటంటే, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుతున్నాను. ప్రవక్త ఏమంటున్నారు? ఈ దినమున, ఈ రోజున సజీవుడనై నేను నిన్ను స్తుతించుతున్నా. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభు సన్నిధికి వచ్చామో మనం ఎట్లాంటి వారంట? సజీవులము. ఈ సజీవులమైన మనము ఈ రోజున ఎప్పటి వరకు పాటలు పాడి ప్రభుని స్తుతించాం, ఎప్పటి వరకు ప్రార్థన చేసి ప్రభుని స్తుతించాం, ఇప్పుడు దేవుని వాక్యాన్ని వింటూ ప్రభుని స్తుతిస్తున్నాం. ఎవరు ధన్యులట? యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు, స్తుతించేవారు ధన్యులు, ప్రార్థించేవారు ధన్యులు, ఆరాధించేవారు ధన్యులు, సమీపంగా ఉండి దేవుని వాక్యాన్ని వినేవారు ధన్యులు. అలాంటి ధన్యత యేసయ్య మనకి ఇచ్చాడు. ఆ ధన్యత వెనక నీకు వచ్చేది తెలుసా? కీర్తనగాడు ఇక్కడ ఇతను ఏమన్నాడంటే, యెహోవా నన్ను రక్షించువాడు. నన్ను రక్షించేవాడు నా బంధువులు కాదు, నా కులస్తులు కాదు, నా తోపుట్టులు కాదు, నా స్నేహితులు కాదు, యెహోవాయే. రక్షించే యెహోవా సన్నిధికి వచ్చి, శిక్ష నుంచి తప్పించే యేసయ్య సన్నిధికి వచ్చి ఆ యేసయ్యను స్తుతిస్తే నిన్ను కూడా ఆయన రక్షిస్తాడు, నిన్ను కూడా ఆయన కాపాడతాడు, నిన్ను కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న ఆ సంగతిని మనసులో పెట్టుకొని మనం చేయవలసిన పని ఏంటంటే, ప్రభుని స్తుతించేవారుగా ఉన్నప్పుడు ఆయన ప్రేమ చేత నీ ప్రాణమును నాశనమైన గోతు నుండి విడిపిస్తాడు. నాశనం అనే గోతు నుండి, జగతిగల యూగుల నుండి నిన్ను విడిపిస్తాడు ఆయన. నిజమే, ఆయన ప్రేమ మన కోసం ప్రాణం పెట్టింది. ఆయన ప్రేమ మన శిక్షను భరించి దెబ్బలు తిరిగి, ఆయన ప్రేమ చేస్తే నాశనం కలగకుండా వాళ్ళని విడిపించింది కనుక ఆయన ప్రేమ పొందుకున్న మనం భూలోకంలో ఒకరి ఒకరు ప్రేమ కలిగి జీవించాలి. ఒకరి వరకు ఒకరు ప్రార్థన జీవితాలు కలిగి ఉండాలి. ఒకరి మీద ఒకరు ప్రార్థన చేసుకోవాలి. ప్రేమ కలిగిన వారే ఒకరి మీద ఒకరు ప్రార్థన చేస్తారు. దయ కలిగిన వారే ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. జాలి కలిగిన వారే ఒకరికి ఒకరు అండగా తోడుగా ఉంటారు. మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆలోచన ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? కాబట్టి రాత్రి కాల సమయంలో ప్రభువా, నీ ప్రేమ చేతే నాశనం అనే గోతులో నుంచి నన్ను విడిపించావు కనుక, నన్ను విడిపించినట్టుగా నా బంధువులు, నా తోపుట్టులు, నా ఇంటోళ్ళు నా వలే ప్రార్థనకు రావట్లేదు, నా వలే స్తుతించడానికి రావట్లా, నా వలే మంత్రానికి రావట్లా. కాబట్టి వారు కూడా నన్ను నడిపించినట్టుగా వారిని నడిపించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. మోకరించండి. ప్రభు మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో ఫలింపు చేయుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నడిపిస్తాడు